అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. జనవరి నుంచి 5 కొత్త బెనిఫిట్స్. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలు విధానాలలో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురానుంది. వీటిలో చాలా మార్పులు రాబోయే కొత్త సంవత్సరంలో అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. వీటితో పాటు పలు కొత్త సేవలను పరిచయం చేయనుంది. పీఎఫ్ ఖాతాదారులకు సౌకర్యాన్ని మెరుగుపరచడమే ఈ అప్డేట్ల ప్రధాన లక్ష్యం. కొత్త ఏడాదిలోని ఈపీఎఫ్ఓలో వస్తున్న ముఖ్యమైన మార్పులు చేర్పులు ఏంటన్నది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ పరిమితి. ఈపీఎఫ్ఓలో ముఖ్యమైన అప్డేట్లో ఉద్యోగుల ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ పరిమితి తొలగింపు ఒకటి. ప్రస్తుతం ఉద్యోగులు ప్రతి నెల వారి ప్రాథమిక వేతనంలో 12% తమ ఈపీఎఫ్ఓ ఖాతాకు కేటాయిస్తూ ఉంటారు. ఈ బేసిక్ వేతనాన్ని 15,000గా ఈపీఎఫ్ఓ నిర్ధారించింది. ఉద్యోగులు తమ వాస్తవ జీతం ఆధారంగా ఈపీఎఫ్ ఖాతాకు కేటాయించుకునేలా కొత్త ప్రతిపాదన ఉంది. అది అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల పదవి విరమణ నిధిని భారీగా కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా నెలవారీ పెన్షన్ చెల్లింపు ఎక్కువగా ఉంటుంది. ఏటీఎంల నుంచి పీఎఫ్ డబ్బులు విత్డ్రా. ఈపీఎఫ్ఓ సభ్యులు తమ ప్రొవిడెంట్ ఫండ్ డబ్బును ఏటీఎం కార్డులతో విత్డ్రా చేసుకునే వెసులుబాటు అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో చందాదారులు ఎప్పుడైనా ఎక్కడైనా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం ఉపసంహరణ సౌకర్యం 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానుంది. ఇది అందుబాటులోకి వస్తే సభ్యులు తమ బ్యాంకు ఖాతాల్లోకి పీఎఫ్ డబ్బును పొందడానికి 7 నుండి 10 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా విలువైన సమయం ఆదా అవుతుంది. ఈపీఎఫ్ఓ ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్. పీఎఫ్ హక్కుదారులు లబ్ధిదారులు తమ డిపాజిట్లు సులభంగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్ఓ తన ఐటీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ అప్గ్రేడ్ 2025 జూన్ నాటికి పూర్తవుతుందని అంచనా. ఐటీ వ్యవస్థ అప్గ్రేడ్ పూర్తయిన తర్వాత సభ్యుల వేగవంతమైన క్లెయిమ్లు సెటిల్మెంట్లు, మెరుగైన పారదర్శకత, మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని ఆశించవచ్చు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈపీఎఫ్ఓ సభ్యులకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తుంది. ఈ ప్రతిపాదిక మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్ను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గదర్శకాలు అందిస్తుంది. ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్. ఈపీఎఫ్ఓ పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తుంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం పెన్షన్దారులు అదనపు ధృవీకరణ లేకుండా తమ పెన్షన్ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుండి అయినా ఉపసంహరించుకునేలా వెసులుబాటు రానుంది.